హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యోగానంద్ మరో సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. నేను బాగున్నాను. ఐ హోప్ యు ఆల్ ఆర్ వెల్ అండ్ డూయింగ్ గ్రేట్. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా కువైట్లోని సముద్రం ఒడ్డున అలాగే నగరానికి అతి దగ్గరలో అతి ప్రధానమైన మరియు పురాతన చేపల మార్కెట్ అయితే చూపిద్దామని డిసైడ్ అయిపోయాను ఫ్రెండ్స్. దీన్ని సూక్ షర్క్ అంటారు. దీన్ని 1988 సెప్టెంబర్ 30 అయితే ప్రారంభించారు. ఇక్కడ మనకు షాపింగ్ సెంటరు అలాగే చేపల మార్కెట్ విడివిడిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు వెనక కనిపిస్తున్న బిల్డింగే చేపల మార్కెట్ అండి. అవతలంతా కూడా మనకు సముద్రం స్టార్ట్ అవుతుంది. మరి లేట్ ఎందుకు, లోపలికైతే ఎంట్రీ ఇచ్చేద్దామా? మనం లోపలికి అడుగిడుతూనే మనకు చేపల మార్కెట్ ఈ విధంగా ఉంటుందండి. ఇది కువైట్లో ప్రధానమైన చేపల మార్కెట్ అండి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న స్థలం అంతా కూడా ఇది వేలంపాట వేసే స్థలం అండి. ప్రతిరోజు 4 గంటలకు ఇక్కడ వేలంపాట అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు గ్రేడింగ్ చేసిన ఈ రొయ్యలన్నీ కూడా బుట్టల్లో వేసేసి వేలంపాటకైతే సిద్ధం చేస్తారు ఫ్రెండ్స్. వీటి సైజు బట్టి వీటి క్వాలిటీని బట్టి బుట్ట ఇంత అని వాళ్ళు ప్రైస్ ఫిక్స్ చేస్తారండి. దాని తర్వాత వేలం అయితే స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఈరోజు పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారండి. ఆక్షన్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఈరోజు మేము అప్పుడప్పుడు వస్తుంటాము. ఆక్షన్ చాలా పబ్లిక్ ఉంటారండి. ఇక వీటితో పాటు రకరకాల పీతలండి. యాక్చువల్గా ఇక్కడ చాలా పెద్ద పెద్ద పీతలు అయితే అమ్ముతారు. వాటి సైజు మరియు క్వాలిటీని బట్టి వాటిని వేరు చేసి వేలం అయితే జరుగుతుంటుంది. వీటిలో కొన్ని లోకల్గా మరికొన్ని చుట్టుపక్కల దేశాల నుంచి కూడా తీసుకొస్తుంటారు ఫ్రెండ్స్. ఆయా సీజన్ను బట్టి సముద్రంలో లభించే సీ ఫుడ్ అంతా కూడా ఇక్కడ వేలం వేస్తుంటారు. అలాగే చిన్న సైజు, మీడియం సైజు అలా పెద్ద పెద్ద చేపలన్నీ కూడా వేలంకి వస్తుంటాయి. ఇక్కడ ఒకే ముళ్ళున్న చేపనైతే ఎక్కువగా ఇష్టపడతారండి. వాటిని ఎక్కువగా అమ్ముతుంటారు. ఈ వేలంపాట అంతా కూడా కువైట్ ఫిషర్మ్యాన్ యూనియన్ ద్వారానే వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు. అలాగే ఇక్కడ హైజీన్కి సంబంధించి వాళ్ళకి ప్రత్యేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాగే వాళ్ళ యూనిఫాము ప్రత్యేకంగా కువైట్ మున్సిపాలిటీ ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ అయితే పెడుతుంది హైజీన్ మీద ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న చేపలన్నీ తాజావే. ఇవి మనం జాగ్రత్తగా గమనిస్తే మీరు ప్రతి ఒక్క చేప ఇక్కడ కదులుతూనే ఉంది. ఇవన్నీ కూడా కువైట్ జలాల్లో పట్టిన చేపలే. ఇవి కొంచెం ఎక్కువ ధర అయితే పలుకుతాయి వేలంలో, ఎందుకంటే ఇవి తాజా కనుక. అలాగే ఇవి హాట్ కేక్స్ మాదిరిగా అయితే అమ్ముడైతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది ఈజిప్షియన్ తెలపియా అంటారు. ఇవన్నీ కూడా మంచినీటి చేపలే. వీటి ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటాయి. వీటిని ఎక్కువగా మనకు ఫ్రైకి అయితే ఉపయోగిస్తుంటారు ఫ్రెండ్స్. తను కూడా ఈ చేపల మార్కెట్లో ఒక దుకాణదారుడు నన్నైతే ఆహ్వానించడం జరిగింది తన వద్దనున్న చేపలు కొనమని. తనైతే నాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ చేపలు ఏ జాతికి చెందినవి అని. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే అతి భారీ రొయ్యలు అయితే వీళ్ళు అమ్మడం జరుగుతుంది. ఇవి ఇరాన్కి చెందిన రొయ్యలు అని చెప్పారు. అలాగే ఇక్కడ కువైట్ దేశానికి చెందిన రొయ్యలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క రొయ్య ఒక్కొక్క అడుగు అయితే ఉంది. ఇక్కడ అన్ని కూడా భారీ రొయ్యలు అయితే వాళ్ళు అమ్ముతున్నారు. యాక్చువల్గా రొయ్యలు తొక్క తీసేస్తేనే చిన్నగా అయిపోతాయి, కాకుంటే దీంట్లో కండ శాతం ఎక్కువగా ఉంటుందని వాళ్ళు చెప్పారు. అలాగే ఒక్కొక్క కిలో 1800 అయితే పడుతుందని చెప్పారు. ఇక వాటి సైజును బట్టి లాస్ట్ రేటు కిలో 1100 అని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ వర్కర్ ఎంత ఫాస్ట్గా అయితే ఆ రొయ్యల్ని శుభ్రం చేస్తున్నాడు. ఆ పైన తొక్కని తీసేసి అందులో ఒకే ఒక్క నరం, నల్లటి నరం అయితే ఉంటుందని చెప్పారు. దాన్ని తొలగిస్తే అది పూర్తిగా శుభ్రమైనట్లు తను నాకు వివరించారు. ఇక్కడ కనిపించే చేపని హమూర్ చేప అంటారు అరబిక్లో. వీటిని కువైటీ వాళ్ళు చాలా ఇష్టంగా తింటుంటారు. ఇవి కిలో వచ్చేసి మనకు 1200 నుంచి 1500 అయితే పడతాయి. ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ ఫిష్ అయితే చూస్తున్నాము, సాల్మన్ ఫిష్. అది తాజా చేప అయితే మనకు కిలో 5000 నుంచి 7000 వరకు అయితే పడుతుంది. ఈ పింక్ చేపల్ని పింక్ ఇరానియన్ సుల్తాన్ అని అంటారు. ఇవన్నీ కూడా ప్రైజెస్ కొంచెం రీజనబుల్గానే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా ఈజిప్షియన్ తిలపియా చేపలు అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్న చేపలు పాంఫ్రెట్ అంటారు వీటిలో 2 రకాలైతే ఉంటాయి. ఒకటి వైట్ అండ్ ఇంకోటి బ్లాక్. వైట్ ఎప్పటికీ కొద్దిగా ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. కిలో ఎంత అని అడిగితే వాళ్ళు 12 KD చెప్పారు. అంటే 12 దినాలు మనం ఇండియన్ కరెన్సీలో మనం కన్వర్ట్ చేసుకుంటే 3200 అయితే మనకి కిలో పడుతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ భారీ సైజు చేపలని హమూర్ అంటారు. ఇవి హై క్వాలిటీ అయితే కన మనకు 6 to 7 KD అయితే మనకు పర్ కిలో ఉంటాయి. అంటే ఒక 1000 నుంచి 1500 అయితే పడతాయండి పర్ కిలో. ఇక్కడ మనం చూస్తున్న ఈ పొడవాటి ముక్కు గల చేపల్ని అరబిక్లో ఏమంటారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. వీటిని ఇంగ్లీష్లో బాలీహు అలాగే బలాహు అని రకరకాలుగా అయితే పిలుస్తారు. ఇవేమంత ఎక్స్పెన్సివ్ అయితే కాదండి. పర్ కిలో మనకు 200 నుంచి 300 లోపల అయితే పడతాయి.
ఇక్కడ మనం చూస్తున్న చేపలు వచ్చేసి చాలా నలుపుగాను అలాగే చాలా వెడల్పుగా అయితే ఉన్నాయి. వీటిని ఈజిప్షియన్ ఫిష్ అంటారని చెప్పేసి అక్కడ బోట్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వేలంపాట అయితే స్టార్ట్ అయిందండి. కువైట్ ఫిష్ మార్కెట్లో ప్రతిరోజు ఉదయం 5 గంటలకి అలాగే సాయంకాలం 4 గంటలకి 2 సార్లు అయితే మనకు వేలంపాట కొనసాగుతుంది. ఈ వేలంపాట ద్వారా తీసుకున్న చేపలు మనకు తాజాగాను ఉంటాయి, అలాగే మనకు చాలా చౌకగా అయితే మనకి ఇక్కడ లభిస్తాయి ఫ్రెండ్స్. ఈజిప్ట్ దేశానికి చెందిన వారు ఈ వేలంపాటనైతే నిర్వహిస్తూ ఉంటారు. ఈ చేపల మార్కెట్లో అత్యధికంగా భారతీయులు, బంగ్లాదేశీయులు అలాగే ఈజిప్షియన్ దేశస్థులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చేపలు కొనుగోలు చేసిన తర్వాత వాటిని శుభ్రం చేసేందుకు అలాగే పీసులుగా కట్ చేయించేందుకు ఇక్కడ ప్రత్యేక సిబ్బంది అయితే ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళు క్వాంటిటీని బట్టి ఇక్కడైతే చార్జ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా తొందరగాను అలాగే చాలా చాకచక్యంగాను పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ చేపకున్న 2 వైపులు ఉన్న చర్మాన్ని తొలగించి వినియోగదారుని అభిష్టం మేరకు అతనికి ఏ సైజులో పీస్ కావాలంటే ఆ సైజులో పీస్ కట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చేపల మార్కెట్ సముద్రం ఒడ్డున అలాగే షాపింగ్ మాల్ పక్కన ఉండడం వలన దీనికి చాలా ప్లస్ పాయింట్ అండి. షాపింగ్ మాల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ దీనిని విజిట్ చేస్తూ ఉంటారు. ఈ చేపల మార్కెట్ ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 వరకు అయితే తెరిచి ఉంటారు ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కనిపిస్తున్న రీతిలో మనకు 3 వరుసలు అయితే ఉంటాయండి ఇక్కడ చేపల దుకాణాలన్నీ కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు తాజా స్క్విడ్ అయితే విక్రయిస్తున్నారు. స్క్విడ్ అనేది అంత ఎక్స్పెన్సివ్ ఐటమ్ అయితే కాదండి. ఇది చేప జాతికి అయితే చెందినది కాదు, సముద్రంలో దొరికే ఒక రకమైన జీవి ఫ్రెండ్స్ ఇది. ఈ చేపల మార్కెట్ ని ఆనుకొని మనకు తాజా పళ్ళు అలాగే తాజా కూరగాయలు, మనకు రకరకాల ఖర్జూరాలు అలాగే కోడిగుడ్లు, తాజా కోడి ఇవన్నీ కూడా విక్రయిస్తుంటారు ఫ్రెండ్స్. వీటితో పాటు మనకు ఇక్కడ చేపలు పట్టేందుకు కావాల్సిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఇక్కడ మనకు లభిస్తుంది ఫ్రెండ్స్. మనకు నెట్స్ కావచ్చు, అలాగే మనకు ఫిషింగ్ రాడ్ కావచ్చు, అలాగే మనం పట్టిన చేపల్ని స్టోర్ చేసుకునేందుకు మనకు థర్మోకోల్ బాక్సెస్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అన్ని లభిస్తుంటాయి ఫ్రెండ్స్. మరి మనము ఈ వీడియో ఎండింగ్ అయితే వచ్చేస్తున్నాము. ఈ వీడియోని మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సూచనలు సలహాలు అన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలి ఫ్రెండ్స్. మరి ఉంటాను, మీ యోగానంద్.